నేను నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలవటం జరిగింది. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. అయితే పోలీసులు అంటున్నారు ఇదంతా మీరు కల్పించుకున్న డ్రామా అని పోలీసులు అంటున్నారు. నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. సార్ నేను ఒకటి చెప్తున్నాను, చెప్పు, చెప్పి తగలడు. ఈ సెక్షన్లు 10 సెక్షన్ల మీద నన్ను రిమాండ్ చేయడం జరిగింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. 299, 302, 353, 35, 3087 మతపరమైనటువంటి గొడవలు పెట్టే పరమైనటువంటి మతపరమైన సెక్షన్లు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే నా మీద అటాక్ జరిగింది. ఈ అటాక్ మేం చేశామని కొంతమంది అంటున్నారు. అసలు నన్ను అరెస్ట్ చేయడానికి, రిమాండ్ చేయడానికి ఈ సెక్షన్స్ అన్ని కూడా మతపరమైన సెక్షన్లు పెట్టారు. ఎక్కడైనా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేశానా? సాక్ష్యాన్ని 11 గ్రాముల్లో తీసుకొచ్చిన ఉరి శిక్ష వేయటానికి కూడా నేను అంగీకరిస్తాను. మీరు మీ మాట మీద నిలబడి టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే, ఒక క్రైస్తవుల్ని చర్చిలకు పిలిచి ఒక్కొక్క మనిషిని 5,000 రూపాయలు నాకు కట్టమని బెదిరించానన్నట్టుగా కూడా ఇక్కడ రాశారు. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావా? ఇది కూడా పచ్చాబద్ధం. నేను చెప్తున్నా, నేను సవాల్ విసురుతున్నాను. accused several victims paid demanded amounts. The accused also obtained signatures from them. అయన్నొద్దు, పాయింట్కి రా. అభినయ్ దర్శన్ పాస్టర్ కాదు. ఇప్పటికి నేను చెప్తున్నాను, ఏపీ అంతా పాదయాత్ర చేయడానికి మేము ప్రిపేర్ అయ్యాము. ఎన్నికల వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అనేక నియోజకవర్గాలు గుండా మేము వెళ్తాము. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అభినయ్ దర్శన్తో పాటుగా ఇంకొక 5 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోవడం పక్కా. ఎవ్వరు కూడా నా ఒంటి మీద చేయి వేయలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ లో కూడా వాళ్ళు జస్ట్ నన్ను గౌరవిస్తూనే మాట్లాడారు. ఈరోజు నేను గాయపడ్డ సింహం లాంటి వాడిని, కసిగా వేటాడతాను, ఇదే పని మొదలు పెడతాను, ఇదే పాదయాత్ర కొనసాగుతుంది. ఎలా చిన్న వీడింకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.